హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గడ్డి చేమంతి అనే మూలికతో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఆ మూలిక ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో వివరిస్తాను. గడ్డి చేమంతి మరియు ఇతర నామములు నల్లాలం మరియు బెల్లపాకు మరియు లంబాడి ఆకు, లంబాడాలం అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. శాస్త్రీయ నామము రెడాక్స్ ప్రోకాంబాక్స్, కుటుంబ నామము అస్టరేసి, సంస్కృత నామము విశల్యకరిణి, ఇతర నామములు నల్లాలం, బెల్లపాకు. ఉపయోగపడే భాగాలు ఆకులు. అట్లాగే ఇది ఒక అడుగు వరకు పెరుగుతుంది. ఆకులు దీర్ఘ అండాకారంలో విపరీతపు రంపపు టంచులు కలిగి ఉంటాయి. పువ్వులు చిన్న చామంతి వలె ఉంటాయి. పువ్వుల కాడ పొడవుగా సన్నగా అడుగు వరకు ఉంటాయి. అన్ని భాగాల మీద సన్నటి నూగు ఉంటుంది. దీని పువ్వు ఈ రకంగా ఉంటుంది. ఈ పువ్వు పైన సన్నగా ముళ్ళలాగా ఉంటుంది. ఆకుపైన కూడా ఇలా ఉంటుంది. ఆకు రంపం వలె ఉంటుంది. ఇది మహా అయితే ఒక అడుగున్నర భూమికి ఆని పెరుగుతుంది. ఇది కొన్ని రకాల వ్యాధులకు కూడా పనిచేస్తుంది. తెగిన గాయములు, తేలుకాటుకు, శరీరంలో వాపులు, చుండ్రు, తామర, కీళ్ళ నొప్పులు, వెంట్రుకలు పెరుగుట, పచ్చకామెర్లు, బోధకాలు, కురుపు, చర్మవ్యాధులు అనేకంగా పనిచేస్తుంది. తెగిన గాయములకు దీని ఆకుల రసాన్ని పూసిన తెగిన గాయములు, అల్సర్లు, ఎగ్జిమా, చర్మవ్యాధులు తగ్గిపోతాయి. తెగిన గాయముల అందు కారే రక్తం స్రవమును ఆపి గాయము అతుక్కొనున్నట్లు చేయును. టింక్చర్ అయోడిన్ కంటే మెరుగ్గా వేగంగా పనిచేయును. అట్లాగే తేలుకాటుకు మొత్తం మొక్కను ముద్దగా నూరి తేలు కుట్టిన చోట నుండి క్రింది వరకు రాయాలి. అట్లాగే శరీరంలో వాపులు ఆకులను ముద్దగా నూరి రసం రింగుచున్న ఆయాసము, దగ్గు, జలుబు తగ్గును. చుండ్రు 2 భాగములు, ఆకు రసము 1 భాగము నువ్వుల నూనె కలిపి తైలపక్షముగా కాచి తయారు చేసుకున్న తైలమును తల మాడుకు పట్టించి 2 లేదా 3 గంటల తర్వాత స్నానం చేస్తే చుండ్రు హరించును. తామర, శరీరం పైన తామర అక్కడక్కడ ఎరుపుగా వస్తుంది. చిన్నగా ఎలర్జీ టైప్గా వస్తుంది తామర. ఈ ఆకులను మెత్తగా రుబ్బి వస్త్రమునందుంచి పిండగా వచ్చే రసాన్ని పూయుచున్న తామర పూర్తిగా తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు ప్రతిరోజు ఉదయం పరగడుపున 10 నుంచి 15 పచ్చి ఆకులను నమిలి మృంగుచున్న కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అట్లాగే వెంట్రుకలు పెరుగుటకు 2 భాగముల సముల రసమునకు 1 భాగము నువ్వుల నూనె, పావు భాగము అతి మధురము చూర్ణము చేసి, అతి మధురం అంటే ఇది అతి మధురము ఈ రకంగా ఉంటుంది. అతి మధురము అంటారు. అతి మధురము చూర్ణము చేసి కలిపిన రసము నువ్వుల నూనెలో ఎగిరిపోయే వరకు సన్నటి మంటపై కాచి వడగట్టుకొని భద్రపరచుకోవాలి. ఈ తైలమును ప్రతిరోజు రాత్రి తల వెంట్రుకల కుదులను పట్టించి మరుసటి ఉదయం సీకాకాయ లేదా కుంకుడుకాయతో సీకాకాయ అంటే ఈ రకంగా ఉంటుంది. సీకాకాయ అంటారు. సీకాకాయ లేదా దీనికి మోటు భాషలో కుంకుడుకాయ కూడా అంటారు. ఈ కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా రోజు ఈ తైలాన్ని పట్టిస్తూ ఉదయాన్నే ఈ కుంకుడుకాయ పొడిని తలకు పట్టేసి స్నానం చేసిన ఎడల కుదుళ్ళు అంటే మన వెంట్రుక కుదుళ్ళు దృఢంగా అయి వెంట్రుకలు రాలుట తగ్గిపోవును. వెంట్రుకలు పొడవుగా, నల్లగా, ఒత్తుగా, మృదువుగాను పెరుగుతాయి. అలాగే పచ్చ కామెర్లు, 1 భాగం గడ్డి చేమంతి మొత్తం మొక్కకు 2 భాగముల పాత బెల్లం, 1 భాగం రెడ్డి వారి నానుబాలు మొక్క కలిపి ముద్దగా నూరి దానిని 1 తులం మోతాదుగా ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 వారం పాటు కొనుచున్నచో పచ్చకామెర్లు తగ్గిపోతాయి. అలాగే బోధకాలు, కురుపు,
పచ్చి ఆకులను దంచి రసము తీసి సమానంగా నువ్వుల నూనె కలిపి వెచ్చగా చేసి పూసిన బోధకాలు కురుపు తగ్గిపోతుంది. చర్మ వ్యాధులలో ఈ వేరు నీడన ఎండించి పొడి చేసి 1 స్పూన్ మోతాదులో తీసుకునుచున్న చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఇతర మూలికలతో మరిన్ని మూలికలతో మీ ముందుకు వస్తాను. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.